సో హాయ్ అందరికి చూస్తున్నాం కదా, హైడ్రా అనేది ఇంకా మేము అసలు తగ్గేదే లేదు అనే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలని మళ్ళీ ముమ్మరం చేసింది. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మాదాపూర్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అయ్యప్ప సొసైటీ ఏరియాలో ఈ 6 అంతస్తుల భవనం ఏదైతే పర్మిషన్ లేకుండా కట్టారని మనం ఇక్కడ చూస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 6 అంతస్తుల భవనాన్ని బాహుబలి క్రేన్ ఇంకా రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా డెమాలిష్, ఒక్క దెబ్బతో పూర్తిగా డెమాలిష్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే చిన్న చిన్న ఇనుము వాటిని తర్వాత చిన్న చిన్న పిల్లర్స్ ని ఉన్న జేసీబీ పడగొడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో 4 రోజుల క్రితమే, అంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా అసలు ఇళ్ల జోలికి కానీ లేకపోతే వేటి జోలికి కానీ పోవడం అనేది కాదు, ఏదైతే అక్రమంగా ఉందో వాటన్నిటిని ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా ఖచ్చితంగా కూల్చేయడమే జరుగుతుంది, తస్మా జాగ్రత్త అని వాళ్ళు ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. సో అదే విధంగా దీంట్లోనే భాగంగా ఈ రోజు అయ్యప్ప సొసైటీలో ఏదైతే ఉందో ఈ 6 అంతస్తుల బిల్డింగ్ ని ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. నిజానికి మనందరికీ తెలుసు, కొంతమంది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళైనా లేకపోతే అవి మాల్స్ అయినా అవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయినా అంటపోతే కన్వెన్షన్స్ అయినా ఏవైనా సరే అది గవర్నమెంట్ కిందకి వచ్చి అది ఖచ్చితంగా బఫర్ జోన్ లో లేకుండా అది ప్రజలకు హాని కలిగించే విధంగా లేకపోతే పర్మిషన్ లేకుండా ఉన్నదని అంటే దాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సస్టైన్ చేసేది లేదు, కూల్చివేత మాత్రమే జరుగుతుంది అని ఇప్పుడు చూస్తుంది మనకు నిదర్శనం. అండ్ ఈ బిల్డింగ్ చూసుకుంటే కూడా ఇది కొంచెం కొత్త బిల్డింగ్ లానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే ఈ బిల్డింగ్ కి సంబంధించిన ఓనర్స్ గానీ అండ్ ఈ బిల్డింగ్ సంబంధించిన ఎవరైతే బిల్డర్స్ గానీ ఇక్కడ ఎవరు కనిపించిన పరిస్థితి. అండ్ ఇక్కడ చూసుకుంటే పోలీసులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ చర్యలు చేపట్టడం కూడా చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే పోలీసులు ఆ తర్వాత కానిస్టేబుల్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఒక భద్రత క్రియేట్ చేసి అండ్ మీడియా వాళ్ళను తప్ప ఏ ప్రజల్ని ఇక్కడికి వచ్చి ఆందోళనకరంగా జరగకుండా వాళ్ళ చర్యలు తీసుకున్నారు. సో మరి ఇదేదైతే ఉందో హైడ్రా కూల్చివేతలు అనేది చాలా సామాన్య ప్రజలకి కొంచెం కన్నీరును మిగిల్చినా కూడా ఎవరైతే బడా బాబులుండి ఇలా ల్యాండ్ ని కబ్జా చేసుకొని ఇష్టం వచ్చినట్టు అక్రమ కట్టడాలు ఎవరైతే నిర్మించారో ఆ నిర్మించిన కట్టడాలను మాత్రం కూల్చివేయడంలో హైడ్రా అనేది చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తూనే ఉంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజున కూల్చివేత ఇది మాత్రమేనా, లేకపోతే గవర్నమెంట్ లో ఉన్న తెలంగాణ అది టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా వదిలిపెట్టకుండా అది ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు ఎవరిదైనా అక్రమంగా కూల్చివేతలు ఉంటే వాటి మీద కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది చర్య తీసుకొని వాటిని కూడా కూల్చివేయాలని మీరు అనుకుంటున్నారా అనే ప్రతి విషయం అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ హైడ్రా కూల్చివేతలలో మీకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఏమర్థం అవుతుంది అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.